This is Raj Kiran. Welcome to the channel Life with Travel Tales. ఊటీ సెకండ్ డే అనమాట మాది. నేను ఆల్రెడీ ఊటీ చేరుకున్నాము, చూపించాను కదా మీకు. నేను ఊటీ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయిపోయింది. సో ఊటీ లేక్ అండ్ ఊటీ లేక్ ఎదురుగుండా ఉన్న థ్రెడ్ గార్డెన్ ఒకటే చూసాము. మీరు ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఛానల్లో ఇదే ఊటీ సిరీస్లో మీకు చూడొచ్చు. దాని ముందు చేసిన కోయంబత్తూరు వీడియో ఒకటి అండ్ కోయంబత్తూరు నుంచి ఊటీ వచ్చే రూట్ అది సెపరేట్ వీడియో చేశాను. అండ్ నిన్న చేసిన ఊటీ లేక్ అండ్ థ్రెడ్ గార్డెన్. బ్యాడ్ లక్ ఏంటంటే థ్రెడ్ గార్డెన్ అండ్ ఊటీ లేక్ దగ్గర మైక్ వర్క్ అవ్వలేదు. సో ఆ రెండింటికి నేను సెపరేట్గా వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఈరోజు ఏంటంటే ప్లాన్, ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే రూట్లో పైకర వాటర్ ఫాల్, అదే రూట్లో షూటింగ్ పాయింట్స్ ఉంటాయి, 9th మైల్ 6th మైల్ అండ్ ఇంకా వెన్లాక్ డౌన్స్. సో ఇవి విజిట్ చేసుకుని మ్యాక్సిమం రిటర్న్ అవుతాము. మోస్ట్లీ టైం సరిపోతుంది అనుకుంటున్నాము. అండ్ నిన్నైతే మాకు ఈవినింగ్ అంతా రెయిన్, సో ఇంకా రిటర్న్ వచ్చేయాల్సింది. సో ఈరోజు మ్యాక్సిమం చూసారు కదా, యాక్చువల్గా సన్నీగానే ఉంది. బట్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అలా ఉంటుందో తెలీదు. సో హోప్ ఇట్ గోస్ వెల్. అండ్ మీకు అక్కడికి వెళ్ళే ప్లేసెస్ అన్నీ నేను చూపిస్తాను వ్లాగ్లో. సో మేము బయటకు వచ్చేసాము హోటల్ నుంచి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి, ఇప్పుడున్న ఈ సర్కిల్ వచ్చేసి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. నేను ఇప్పుడు చూపించబోయే ప్లేస్ తమిళనాడులో చాలా ఫేమస్ ప్లేస్. ఇది అమ్మ క్యాంటీన్. సో అమ్మ క్యాంటీన్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, తమిళనాడులో చాలా పాపులర్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే జనరల్ పీపుల్కి కూడా ఫుడ్ అవైలబుల్ ఉండేలాగా చాలా లో ప్రైజెస్లో ఇక్కడ సర్వ్ చేస్తారు. అండ్ మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదామని చెప్పేసి వచ్చాము. సో ఇది మొత్తం లోపల క్యాంటీన్ అనమాట, అమ్మ క్యాంటీన్. ఇక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్లో ఒక టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ టోకెన్ తీసుకుని మనం లోపల సర్వింగ్ ఏరియా దగ్గరికి వెళ్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. మేము ఏంటంటే ఇడ్లీ తీసుకున్నాము. అక్కడ జనం చెప్పడం ఏంటంటే ఒక్కొక్కసారి ఇడ్లీ ఉంటుంది, ఒక్కొక్కసారి పొంగల్ ఉంటుందని. మేమైతే ఇడ్లీ తీసుకున్నాము, అప్పుడు పొంగల్ లేదు. సో మేము బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేసాము, చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్తే రెస్టారెంట్స్ అండ్ హోటల్సే కాకుండా ఇలాంటి వాటిల్లో కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు టేస్ట్ తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 5 రూపీస్ ప్లేట్. అండ్ లంచ్ కూడా సేమ్ ప్రైజింగ్ ఉంటుందంట. కర్డ్ రైస్ వచ్చేసి 3 రూపీస్. ఇక్కడ నేను ప్లేట్ ఎందుకు వాష్ చేస్తున్నానంటే, ఇది మామూలుగా మనం క్లీన్ చేసేసి లోపల ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ సోప్ తోటి డిష్ వాష్ చేసి అప్పుడు మళ్ళీ సర్వ్ చేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ ఇక్కడ. సో మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకుని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము ఇప్పుడు పైకర ఫాల్స్కి అయితే వెళ్తాము. పైకర వాటర్ ఫాల్స్ అండ్ బోట్ హౌస్ చూపిస్తాను ఇప్పుడు మీకు.
సో ఫ్రెండ్స్, పైకారాకి అయితే ఎంట్రీ వరకు వచ్చేసాము, ఇంకా రోడ్ మీదే ఉన్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇక్కడికైతే బైక్స్ కానీ కార్స్ కానీ నో ఎంట్రీ. పార్కింగ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది లోపల. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ పైకరా వాటర్ ఫాలే. పైకరా బోట్ హౌస్ ఏంటంటే వేరే చోట. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఎక్కడైతే రోడ్ మీద నుంచి ఎంట్రన్స్ చూపించానో అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకెళ్తే అప్పుడు బోట్ హౌస్ వస్తుంది. సేమ్ లైక్ ఊటీ లేక్ బోట్ హౌస్ లాగే ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఏంటంటే ఇలా స్నాక్ పాయింట్స్ అవి ఉంటాయి. ఇన్ కేస్ మీరు బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయాలన్నా ఈటరీస్ అవి ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్ నుంచి వాక్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వాక్ ఉంటుందంట. 1/2 కిలోమీటర్ వాక్ చేస్తే మేబీ అక్కడ టికెట్ కౌంటర్ ఏమైనా ఉండొచ్చు సపరేట్గా. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ వీళ్ళు నడుస్తుంటే, అది పైకారా ఫాల్స్ ఎంట్రీ. అండ్ దీనికి టికెట్ కౌంటర్ అది కూడా ఉంటుంది. అండ్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కొన్ని, మీరు ఇన్ కేస్ నడవలేకపోతే ఇవైనా హైర్ చేసుకోవచ్చు. బ్యాటరీ కార్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో పైకారా ఫాల్స్ ఎంట్రీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఎంటర్ అవ్వడం కానీ బాతింగ్ కూడా నాట్ అలౌడ్. అండ్ ప్రతి చోట మీరు ఇది చూస్తుంటారు ప్లాస్టిక్ ఫ్రీ ఏరియా. సో ఊటీ అండ్ కంప్లీట్ సరౌండింగ్స్ అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ చేశారు. స్టిల్ కెమెరాకి వీడియో కెమెరాకి 50 and 100. డ్రోన్ నాట్ అలౌడ్ ఇక్కడ. అడల్ట్స్కి ఏమో 30 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 10 రూపీస్ అన్నమాట. దిస్ తమిళనాడు ఫారెస్ట్ పైకారా ఫాల్స్. సో ఇదే కంప్లీట్ వే. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ వేనే కిందకి పైకారా ఫాల్స్ వరకు వెళ్ళడానికి. చూసారు కదా, కంప్లీట్గా ఫాగ్తో ఓవర్కాస్ట్ అయిపోయింది ఏరియా అంతా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా పైకారా లేక్. లైట్ డ్రిజిల్ కూడా అవుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ 2 days నుంచి తమిళనాడులో కంప్లీట్గా రైన్స్ ఉన్నాయి. అండ్ నిన్న కూడా కంప్లీట్ రైన్ వల్ల మేము ఈవినింగ్ తొందరగా క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇది రైలింగ్ ఎందుకు వేసారంటే ఇక్కడి నుంచి ఎవరు ఈ ఏరియా దాటి బయటికి వెళ్ళకుండా. ప్లీజ్ డు నాట్ క్రాస్ ద ఫెన్స్. సో కంప్లీట్ కింద వరకు ఇదే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, ఇది వచ్చేసి లేక్. ఇప్పుడు మీకు వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకెళ్తా. చూసారు కదా, దిస్ పైకారా ఫాల్స్. పైకారా ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఎప్పుడైనా కంపల్సరీ ఊటీ వస్తే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇది వచ్చేసి
ఊటీ నుంచి ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు బైక్స్ మీదైనా లేదంటే కార్స్ మీదైనా లేదంటే ట్రావెలర్ బుక్ చేసుకునైనా రావచ్చు. సో ఇక్కడ వాటర్ అసలు బ్యూటిఫుల్ ఉంది. అండ్ చెప్పా కదా ఆల్రెడీ ఫుల్ డ్రిజిలింగ్ ఫాగ్ తోటి అయితే అసలు చూడ్డానికే చాలా బాగుంది. అంతా మీకు బ్యాక్ సైడ్ గ్రీన్ అంతా కనిపించకపోవచ్చు, బట్ వ్యూ అయితే ఆసమ్ అనమాట. సో వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. చెప్పాను కదా ఆల్రెడీ 2 days నుంచి రెయిన్ వల్ల అనుకుంటా. సో వీక్ డే కదా అంతమంది టూరిస్టులు ఉండారనుకున్నా, బట్ చాలామంది ఉన్నారు. కార్స్ చెప్పాను కదా, ఈచ్ పర్సన్ వచ్చేసి 28 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది, 6 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో పైకరా ఫాల్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. అయితే ఒక 2 kilometersలోనే పైకరా బోట్ హౌస్ ఉంది. అండ్ నాకు తెలిసి అది సిమిలర్ టు ఊటీ బోట్ హౌస్, ఊటీ లేక్ లాగే ఉంటుంది. లైక్ మోటార్ బోట్స్, పెడల్ బోట్స్ తోటి. ఒక చిన్న గ్లాన్స్ అక్కడ కూడా వెళ్ళి ఏముందో ఒకసారి చూసి వచ్చేద్దాము. సో పైకరా ఫాల్స్ నుంచి అయితే పైకరా బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి జస్ట్ ఫాల్స్ నుంచి ఇది జస్ట్ ఒక 2 kilometers అంతే. ఈ బోట్ హౌస్ ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీ నుంచి రైట్ సైడ్ చివరికి వెళ్ళిపోతే అక్కడ పార్కింగ్ అనమాట, బోత్ బైక్స్ అండ్ కార్స్. సో ఇక్కడ కూడా రెస్టారెంట్స్, స్నాక్ బార్స్, ఇక్కడ ఒక చిన్న పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలు అది ఆడుకోవడానికి. ఇది వచ్చేసి బోర్డ్ బుకింగ్ కౌంటర్ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం ఒకసారి. సో ఇది ఈ బోట్ హౌస్ ప్రైజెస్ చార్ట్. ఇక్కడ చూసారు కదా, 8-seater 1000 rupees అండ్ 20 minutes. 10-seater కూడా ఉంది, అది 1200 and 20 minutes. అండ్ 2-3 persons ఎక్కే స్పీడ్ బోట్ ఉంది, అదైతే 1000 rupees ఓన్లీ 10 minutes అనమాట. అండ్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే మంకీస్ ఒకటి చాలా ఎక్కువ. అండ్ మీ బ్యాగ్స్ తోటి వాటితోటి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, చిన్నపిల్లలు అవి కూడా ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా సేమ్ ఊటీ లేక్ లాగే ఉంటుంది. బట్ ఊటీ ఏంటంటే కొంచెం నాకు అంత న్యాచురల్ లేక్లా అనిపించలేదు. బట్ ఈ పైకరా లేక్ వచ్చేసి చాలా న్యాచురల్ ఉంటుంది. అండ్ చాలా కర్వ్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ మీరు బోటింగ్కి వెళ్తే ఈ 10 minutes 20 minutes రైడ్లో చాలా కర్వ్స్ తీసుకెళ్తారు. సో చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇది కంప్లీట్గా ఒక న్యాచురల్ లేక్ అనమాట. అండ్ ఈ క్లైమేట్లో బోట్ రైడ్స్ ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రండి డెఫినెట్గా. అండ్ మీరు ఎక్కడైనా స్పీడ్ బోట్స్ అవి ఎక్కేటప్పుడు ఏంటంటే ఈ కంపల్సరీ వితౌట్ లైఫ్ జాకెట్స్ ఏంటంటే అసలు రానివ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ బోట్స్ ఎక్కిన తర్వాత సెల్ఫీస్ అవి తీసుకోవడము అలాంటివి కూడా చేయొద్దు, ఎందుకంటే డేంజర్. మీకు ఎంత లైఫ్ జాకెట్ ఉన్నా కూడా మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి. ఎందుకంటే బోట్ బ్యాలెన్స్ తప్పుతుందని చెప్పేసి వాళ్ళు లేచి ఫొటోస్ అవి తీసుకోవద్దు, సెల్ఫీస్ తీసుకోవద్దు అని చెప్తారు. సో అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అదేమో 2-3 personsకి స్పీడ్ బోట్ అనమాట. అండ్ చాలా ఫాస్ట్ ఉంటుంది.
ఇక్కడ కనిపించే బోట్స్ ఏంటంటే 8 సీటర్స్ అండ్ 10 సీటర్స్. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ లైట్గా రెయిన్ కూడా పడుతుంది. అండ్ మా దగ్గర కెమెరాస్ అవి ఉండడం వల్ల మేము కూడా మ్యాక్సిమం ఇక్కడ పైకరా లేక్లో ఈ బోట్ రైడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసాము. మీరు ఆల్రెడీ చూడొచ్చు, చాలా మిస్ట్ ఉంది అండ్ ఫాగ్తో బాగా కవర్ అయిపోయి ఉంది. అండ్ ఇంకొక పక్క నుంచి ఏమో లైట్గా డ్రిజిలింగ్ అవుతుంది.